క్వశ్చన్ అంటే ప్లీజ్ శ్రీధర్ గారు. మేడం చాలా పాయింట్స్ క్లారిఫికేషన్ ఇవ్వాలండి. డూండి గారు మాట్లాడుతూ అసలు తెలుగుదేశానికి షర్మిల గారికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. తెలుగుదేశం ఆస్థాన పత్రికలైనటువంటి ఏబిఎన్ లేకపోతే గజెట్ పత్రిక అయినటువంటి ఈనాడులో షర్మిల గారి గురించి ఎలాంటి ప్రోత్సాహం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వస్తున్నారు. పేపర్ లో రాస్తే మాకు సంబంధమే అంటారా? నిమిషం అయ్యా, ఎందుకు పేపర్ లో రాస్తే మాకు సంబంధం అంటారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీరు గుర్తు పెట్టుకోవాలి. చైతన్య రథం అనే పత్రిక తెలుగుదేశం పార్టీది. చైతన్య రథం అనే ఈ పేపర్ మట్టికే తెలుగుదేశం పార్టీది. అంతేగాని ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కావు. దాని సపరేటు, దాని సపరేటు, దాని విధానం సపరేటు. పదే పదే చెప్తే కుదరదు. చెప్పిన పదాన్ని పదే పదే చెప్తే కుదరదన్నా. అసలు మనం చేసింది ఏంటి? ఉంటే చెప్పండి. ఏమండి, ఒకటి మీరు ఏం చెప్పినా మేము వింటాం. మీ సంగతి చెప్తే మేము వింటాం. మా మీద బురద చల్లటమే పనిగా పెట్టుకుంటాం. ఈ రోజు చెల్లి బయటికి ఎందుకు వెళ్ళింది, తల్లి వెళ్ళింది అని చెప్పండి. ఒక నిమిషం. తల్లి బయటికి ఎందుకు వెళ్ళింది, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పండి. ఇవన్నీ వద్దు, ఇవన్నీ ఏమి లేవు. మీరు చెప్పిన అన్ని అయిపోయినాయి ఆల్రెడీ. జనాలు తినడానికి ఎవరు లేదు. మీకు సాక్షి పత్రిక సాక్షి టీవీ ఉంచుకోవాలి కూడా మాకేం లేవని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ మాట్లాడద్దు. మీరు ఏదైతే యాంకర్ గారు ఓకే, వేరే ఛానల్స్ గురించి వేరే పత్రికల గురించి ఎందుకంటే మన డిబేట్ లో మన ఛానల్లో మన ఏదైతే టాపిక్ దాని గురించి మాట్లాడదాం. అక్కడికే వస్తున్నానండి. నిన్న కడప ఎయిర్పోర్ట్ లో కలిసింది ఎవరండి? ఏ పార్టీ నాయకులు కలిశారు అనిల్ గారిని? ఏ పార్టీ నాయకులు కలిశారు? ఒకటి. రెండవది, ఎలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కోఆపరేషన్ చేయకుండా ఉంటున్నారు కదా. కరెక్ట్ గా ఇవాళ నుంచి 10 రోజులు లెక్కేద్దాం. పండగ ముందు గాని పండగ తర్వాత గాని షర్మిల గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో మీట్ అవ్వబోతున్నారు. ఇది 100% నిజం. మీరు ఆ రోజున మాట్లాడదాం. ఇదే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సహాయక సహకారాలు అందించిందన్నది అందరూ తెలుసు. నెంబర్ 1. తర్వాత కేసు మన డికే శివకుమార్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి అడుగులు పడాల, తెలుగుదేశం పార్టీలో ఎటువంటి అడుగులు ముందుకు పడాల, అటువంటి నుంచి మా దగ్గరకు వచ్చినాయి. మేము అడగల. చంద్రబాబు నాయుడు గారు చేయబట్టుకొని వెళ్ళా. డికే శివకుమార్ గారు పిలిచి అన్న ఒక్క నిమిషం మాట్లాడదామంటే మేము గౌరవం ఇవ్వాలి. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆ పక్క రాష్ట్రంగా పక్క సత్సంబంధం మెయింటైన్ చేయాలి. రేపు చీలిక తెచ్చే దాంట్లో మీ పాత్ర ఏమీ లేదు అంటారు. లేదండి, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోకి రాబోతుంది కాబట్టి అనేక విషయాలు ఉంటాయి. బోర్డర్ లో ఉన్న విషయాలు గానీ, కంపెనీల విషయాలు గానీ, సత్సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన విషయాలు ఉంటాయి. దీనిలో రాజకీయ కోణం ఉండదు. గిఫ్ట్ పంపించిన షర్మిల గారు, దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది షర్మిల గారు, లేకపోతే ఆల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ వారు కాదు. నమస్తే. ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే. ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరికి కూడా. మీకు కూడా అండి. మాట్లాడిన వాళ్ళందరి మాటలు విన్నాను, శ్రీధర్ గారు కూడా మాటలు కూడా విన్నాను. సార్, నేను ఒక సబ్మిషన్ కాదు, కరెక్షన్ చేసుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో కాంగ్రెస్ అనే పదం లేకుండా మీరు ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం చేయగలుగుతారా? కాంగ్రెస్ అనేది లేకుండా వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ గారు రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్ పార్టీతో, రాజకీయ గమనంలో కాంగ్రెస్ పార్టీతో, ఆయన మరణం కూడా కాంగ్రెస్ పార్టీలోనే. అటువంటి వైఎస్ఆర్ గారిని కాంగ్రెస్ ని కలిపి కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగనే ఏదైతే మీరు మాట్లాడుతున్నారో బూతుల గురించి, బూత్ కమిటీల గురించి, వాటి గురించి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము ఉన్నాం. మాకు పదవులతో అధికారంతో అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, గరిక లాంటిది. గరిక తిన్న గాడిద పోవాల్సిందే తప్పించి కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్ళదు. కుటుంబంలో చీలిక వచ్చింది, చీలిక చేసింది కాంగ్రెస్ పార్టీ అంటున్న వంటి వ్యక్తులు బాబాయిని గొడ్డలతో నరికి చంపినప్పుడు తన తోటి సహోదరికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏ చెల్లెలు కుటుంబంలో ఉంటుందనేది ఆలోచించాల్సింది మీరు. మీ కుటుంబంలో చీలిక తీసుకొచ్చింది మీరు. 5 సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పటికీ ఇప్పటికీ న్యాయం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ కుటుంబంలో ఉన్న
చూసుకోవాలి. ఎవరైతే షర్మిల గారి గురించి ఈ రోజు ఇంత పెద్ద చర్చ జరుగుతుందో అదే షర్మిల గారు అన్న జైల్లో ఉంటే ఆవిడ గనక రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చెయ్యకపోయి ఉంటే ఈ రోజున మాట్లాడుతున్నటువంటి సోకాల్ నాయకులందరికీ కూడా ఊతం ఎక్కడిది? కాంగ్రెస్ మీరంటున్న వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఆలోచించుకోవాల్సింది మీరు. మీలో ఏమున్నాయో మాట్లాడుకోవాల్సింది మీరు. దాన్ని తీసుకొచ్చి వేరే పార్టీల మీద పెడతామంటే అసలు చీలికలు తీసుకురావడం, చీలికలు చేయడం వైఎస్ఆర్ పార్టీకి వెన్నెతో పెట్టినటువంటి విద్య. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఎవరైతే నాయకులు మాట్లాడుతున్నారో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది, అలా చేసింది, అది చేసింది, ఇది చేసింది అని 10 సంవత్సరాలు మీరు చెప్పింది విని 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 ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి దగ్గరికి వెళ్ళలే. షర్మిల గారు స్వయంగా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసి వచ్చిన తర్వాత షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్ లో. ఏదైతే మా నాయన్ని అవమానించింది, అవమానపరిచారు అని చెప్పి మేము అనుకున్నాము, సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి దానికి సంబంధం లేదు అని చెప్పి షర్మిల గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీని ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆశగా శ్వాసగా బతికినటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసింది. అధికార దాహం కోసం, అధికార మతంతో సీఎం పీఠం కోసం భూస్థాపితం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మాట్లాడుతున్నటువంటి షర్మిల కాంగ్రెస్ లోకి రావడం, అది కూడా ఏపీ పాలిటిక్స్ లో కూడా రావడానికి సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న వైఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ కార్డు, వెడ్డింగ్ కార్డు పెట్టిన తర్వాత ఎస్ నేను ఢిల్లీకి వెళ్తాను, మాట్లాడి మీకు క్లారిటీ ఇస్తా అని చెప్పిన మనోభావాలను బట్టి ఆవిడ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏపీ పాలిటిక్స్ లోకి రావడానికి. మెయిన్ రీజన్ ఏమనుకోవచ్చు? ఇప్పటి వరకు లేదు, స్తబ్దుగానే ఉంది కాంగ్రెస్ పార్టీ. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అందరికీ తెలిసిందే. సో ఇటువంటి సిచ్యువేషన్ లో షర్మిల కాంగ్రెస్ లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏమనుకోవచ్చు? మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని వైపుల నుంచి కూడా అధికారంలోకి వస్తుంది. అటు కర్ణాటకలో చూడొచ్చు, ఇటు తెలంగాణలో చూడొచ్చు. ప్రజలు మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. లోకల్ ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. దీన్ని ఎవరు కూడా కాదనలేని సత్యం. తెలంగాణలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇటు ఆంధ్రాలో కూడా ప్రజలందరూ కూడా కోరుకునేది ఏమంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో. షర్మిల వల్ల కాంగ్రెస్ కి అంత మైలేజ్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇంతకు మించి పెద్ద నాయకులు ఉన్నారు, ఇప్పటి వరకు పార్టీని భుజాన్ని వేసుకొని మోసినటువంటి వారు ఉన్నారు. పార్టీ మారకుండా, ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎటువంటి పునర్జీవనం లేకుండా ఉన్నప్పటికీ కూడా పార్టీని నమ్ముకొని చాలా మంది ఉన్నారు ఇంకా ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున. కానీ వారందరి వల్ల కాదు ఇప్పుడు షర్మిల వల్ల వస్తున్నారు. అది ఒకటి. షర్మిల వస్తే చేరికలు జరుగుతాయి. వైఎస్ఆర్ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబానికి సంబంధించి ప్రేమ, ఆర్కే కామెంట్ చూస్తున్నాం, నేను వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతోనే ఉన్నాను, షర్మిలతోనే వెళ్తాను. సో ఆ చేరికల ద్వారా బలం చేకూర్చే ప్రయత్నమా? ఎట్లా చూడాలి? మీరు ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి మేడం. అదేమంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ సెపరేట్ అవ్వడానికి కారణం ఒక నెగిటివిటీ, ఒక అబద్ధాన్ని, ఒక అసాధ్యాన్ని ప్రజల్లోకి ఏమని తీసుకెళ్లారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఏదో తీరని అన్యాయం చేసింది, వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసింది, వైఎస్ఆర్ గారి పార్టీనేమో కొడుకునేమో జైలుకి పంపించేసింది. ఇటువంటి అసత్యాలని, అబద్ధాలని ప్రచారం చేసి 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 ప్రజల్లో ఒక విషబీజం నాటింది వైఎస్ఆర్. ఒకటండి, ప్రజలకు కావాల్సిన వైఎస్ఆర్ కుటుంబానికి మీరు